నమస్కారం మానేరు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. సిరిసిల్లలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఘర్షణ, పోలీసుల లాఠీ చార్జ్, పలువురు అరెస్ట్. కరీంనగర్ లో సింగర్ మధుప్రియ సందడి, సంస్కృతి కిచెన్ ప్రారంభించిన సింగర్. ప్రజావాణికి భారీగా ఫిర్యాదులు, సమస్యలు పరిష్కరించాలని బాధితుల ఆవేదన. వెల్కమ్ బ్యాక్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకోగా వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ హౌస్ లో ప్రోటోకాల్ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టేందుకు ప్రయత్నించగా ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రోటోకాల్ వివాదం పోలీసుల లాఠీ చార్జీకి దారితీస్తుంది. సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడానికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రాగా వారిని బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ ప్రయోగించారు. దీంతో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారికి తంగళపల్లి పోలీస్ స్టేషన్ వద్ద వైద్య సేవలు అందించారు. అక్రమంగా తమ కార్యకర్తలను అరెస్ట్ చేశారంటూ పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు. కరీంనగర్ లో ప్రముఖ సింగర్ మధుప్రియ సందడి చేశారు. నగరంలోని ఓ హోటల్ ప్రారంభానికి వచ్చిన మధుప్రియ పాట పాడి అలరించారు. టాక్ ఆఫ్ ది టౌన్ సుమంత్ యాజమాన్యంలో ఏర్పాటు చేసిన సంస్కృతి కిచెన్, మిల్క్ షేక్, బఫెన్ సెంటర్లను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగర్ మధుప్రియ మాట్లాడుతూ కరీంనగర్ ప్రజలు తనను ఎప్పుడూ ఆదరిస్తున్నారని, భవిష్యత్తులోనూ ఇదే ఆదరాభావాన్ని చూపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది లిటరల్గా ఇది నాదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మా తమ్ముడు కాబట్టి సుమంత్ని ఒక తమ్ముళ్ళలాగా చూస్తాను, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తాను కాబట్టి సుమంత్కి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి. అంటే ఈ వయసులో ఒక 25 ఇయర్స్లో ఇంత కష్టపడి నాకంటూ ఒక ఓన్ క్రియేషన్ ఉండాలనేది యంగ్ జనరేషన్ చాలా ముందుకు వస్తుంది. అట్లాంటి యంగ్ జనరేషన్కి మీ అందరి సపోర్ట్ ఉండాలి, మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి. ఖచ్చితంగా కరీంనగర్ చుట్టుపక్కల ఎవరున్నా కూడా అంటే నన్ను అభిమానించే వాళ్ళు ఎవరున్నా కూడా ఖచ్చితంగా టాక్ ఆఫ్ ది టౌన్ రండి, మీ ఫ్యామిలీతో రండి. ఖచ్చితంగా ఇక్కడ ఎవరు వచ్చినా నా పేరు చెప్పారు, మా తమ్ముడు చూసుకుంటాడు కొంచెం కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్కి మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. అంటే చాలా ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి కష్టపడి ఇంత స్థాయికి ఎదిగిండు అంటే చాలా సంతోషం, చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి మీరందరి ఆశీస్సులు ఆశీర్వాదాలు తప్పకుండా సుమంత్కి ఉండాలి, టాక్ ఆఫ్ ది టౌన్కి ఉండాలి. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టాల్ని కూడా మీరు బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. డ్రైవింగ్ అనే కాన్సెప్ట్ ఇన్ని రోజులు మనం మెట్రో సిటీస్లోనే మాత్రమే ఉంది. ఇప్పుడు మనం కరీంనగర్ సిటీలో తీసుకొద్దామని చెప్పేసి కొత్త కాన్సెప్ట్తో వచ్చినాం మనము. సో అందులో మనము సంస్కృతికి ఇచ్చిన సర్దార్ టిఫిన్స్, మిల్క్ షేక్, బఫిన్ అని చెప్పేసి, వయారోమా అని చెప్పేసి కొత్తగా స్టాల్స్ ఇన్స్టాల్ చేసినాము. మీరందరూ ఒకసారి వచ్చి టేస్ట్ చేసిన తర్వాతనే మీరు రివ్యూ ఇవ్వండి డెఫినెట్లీ. అండ్ మదక్ అన్నట్టుగా అందరికీ 10% డిస్కౌంట్, 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది మదక్క పేరు చెప్తే. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చి ఆశీర్వదించినందుకు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ ఫర్ ద సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలను ఖండించారు ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం. కరీంనగర్లోని ఓ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు 70,000 కోట్ల అంచనాలను 1,50,000 కోట్ల పెంచి భారీగా అవినీతికి పాల్పడ్డారని, దీనిపై న్యాయ విచారణ కొనసాగుతోందన్నారు. అప్పటి సీఎం కేసీఆర్, హరీష్ రావులు విచారణను ఎదుర్కోవాల్సిందేనన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై అసత్య ఆరోపణలు, ఇష్టారీతిన ఆరోపణలు చేస్తే తాము ఊరుకోబోమని హెచ్చరించారు. ఇలా నువ్వు కాంగ్రెస్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించే హక్కు నీకుందా? హరీష్ రావు నీ చరిత్ర మొత్తం 25,000 కోట్లు సింగపూర్లో పెట్టావు. ఏ కంపెనీలో పెట్టావు మాకు తెలియదా? 6 ఏళ్ళకు ఒక్కసారి సింగపూర్కి ఎందుకు పోతామని అడుగుతున్నా నేను. సింగపూర్లో నీకు ఇల్లు ఎందుకయా? ఇదంతా తెలంగాణ డబ్బు కాదా? తెలంగాణ ప్రజల డబ్బు కాదా? తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి సంపాదన, అక్రమ సంపాదన సంపాదించేది కాదా మీరు? సమయం దగ్గరికి వచ్చింది. కేటీఆర్ తొందరపడకు. ఎగిసిపడుతున్నావు ఎందుకు మా ముఖ్యమంత్రి గారి మీద, మా ఉత్తమ కుమార్ రెడ్డి గారి మీద ఎగిసిపడుతున్నావు బాగా. కేటీఆర్ మొత్తం విమర్శన ఎత్తుడు, కానీ మనము కూడా కొన్నిటికి ఒప్పుకోవాలి కదా. 42% రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వము. ఆ 42%కి మనము కూడా సపోర్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ముందట పెట్టిండ్రు. అది పార్లమెంట్లో బిల్ అయితే బీసీలందరికీ న్యాయం జరుగుతుంది. బీసీలకు మనం కూడా ఇయ్యమని ఒత్తిడి పెరిగితే బీసీలను మనం కూడా, బీసీలందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తారు అన్నది. ఇప్పుడు ఆస్తులు వంచుమని అడుగుతానే కదా నువ్వు ఈ గొడవ కవితక్కతోని. మొత్తం డాటా ఇచ్చింది కవితక్క. నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? పాపంగా ఇంట్లో ఆడిబిడ్డను కూడా ఎల్లగొట్టే కార్యక్రమం చెప్తున్నారు. సమానంగా ఆస్తి అడిగింది.
ఇటు చివరికి వస్తే సొంత ఆడిబిడ్డ కూడా పాపం ఆమె ఎంతో కొంత కష్టపడే తెలంగాణ కోసం కవితగా. ఇంకా మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీని మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడే హక్కు మీకు లేదు. అది మానుకోమని చెప్తున్నా. ఎందుకంటే మీరు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీరు తప్పదు, తిహార్ జైలుకు మాత్రం తప్పదు అని చెప్తున్నాను. ఖచ్చితంగా తిహార్ జైలుకు పోతారు. మావో జాతీయ నేత ఎన్కౌంటర్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి. కరీంనగర్, గణేష్ నగర్, బద్దం, ఎల్లారెడ్డి భవన్ లో ఆ పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 2026 మార్చి చివరి నాటికి మావోయిజాన్ని నిర్మూలిస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ నెల 27, 28 తేదీల్లో కరీంనగర్ మధు గార్డెన్ లో సిపిఐ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నామని, ఇందులో అనేక విషయాలపై లోతుగా చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు మర్రి వెంకటస్వామి. ఈ సమావేశంలో సృజన్ కుమార్, సురేందర్ రెడ్డి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో కగార్ ఆపరేషన్, కర్రగుట్ట ఆపరేషన్ అనేది కొనసాగుతూ ఒక వీరుడు మరణిస్తే వేల కొలది పుట్టుకొస్తారనేటువంటి దానిలో ప్రజల కోసం కుటుంబాలను సైతం లెక్క చేయక అణచివేతకు, దోపిడీకి, పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా నక్సల్బరీ ఉద్యమం పెరిగిన అనేక ఈ దేశ మార్పులకు ఆ ఉద్యమం కొనసాగింది. ఎలాంటి ఈ జిల్లాలో ఏమి ఆలోచిస్తున్నారు, ఏం భావిస్తున్నారు, ఏమి చర్చిస్తున్నారనే విషయాలను పరిశీలకులుగా ఉండి వీటికి అనుగుణంగా రేపు రాష్ట్రములో ఆగస్టులో జరుగుతున్న రాష్ట్ర మహాసభలో రాష్ట్ర రాజకీయాలను నిర్దేశాన్ని నిర్దేశించే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 27 నాడు ప్రారంభం చేసుకొని సాయంకాలం కొనసాగి 28 నాడు కూడా మరి కొనసాగుతుంది. 28 నాడు ఈ జిల్లాలో గత 3 సంవత్సరాల కాలంలో కమ్యూనిస్టు పార్టీ చేసిన త్యాగాలు, పోరాటాలు, ఉద్యమాలు సమీక్షించుకొని జరిగేటువంటి వాటిని మీరందరూ కూడా దయచేసి ఇది ఆహ్వానంగా భావించి మీరు రేపు మధ్యాహ్నం 4 గంటలకు తప్పనిసరిగా హాజరు కావాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అంగన్వాడీ సెంటర్లలో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రజిత. కరీంనగర్లోని యూనియన్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీ సెంటర్లను ప్రైమరీ స్కూళ్లలో విలీనం చేయడం వల్ల పిల్లలు, తల్లులు ఆయా సెంటర్లకు వచ్చే పరిస్థితులు లేవన్నారు. దీంతో పాటు ప్రతి శుక్రవారం సభల పేరుతో జిల్లా కలెక్టర్ కార్యక్రమం నిర్వహించడం వల్ల అంగన్వాడీలపై ఆర్థిక భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, జిల్లా అధ్యక్షులు కటికైన బుచ్చన్న యాదవ్, బొల్లం విజయ, సంధ్య, పద్మ, రాజమణి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే అంగన్వాడీ కేంద్రాలను రెంటెడ్ బిల్డింగ్స్ నుండి ప్రైమరీ స్కూళ్లకు మార్చుతున్నారు. అంటే రెంట్ కట్టలేకపోతున్నాం, ఇబ్బంది అవుతుందని చెప్పేసి ప్రైమరీ స్కూళ్లకు సెంటర్లను మార్చుతున్నారు. ఆ సెంటర్ల విషయంలో ఏంటంటే టీచర్లు కొన్ని సంవత్సరాల నుండి ఆయాలు లేని సెంటర్లు ఉన్నవి. అట్లాంటి వాళ్ళను సెంటర్లో తీసుకెళ్ళి ప్రైమరీ స్కూళ్ళలో ఏర్పిస్తే ఇన్ని రోజులు వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇచ్చుకొని పని చేయించుకున్నారు. కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మేము స్కూళ్ళలోకి వచ్చి పని చేయము, మాతోని కాదు, మేము అంత తక్కువ చేయము అని ఆ రకంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు టీచర్లు. అటువంటిది ఒప్పుకోకుండా మమ్మల్ని అలాగే ఎక్కడైతే ఉన్నాయో అలాగే నడిపించాలని, తర్వాత ఆయాలను కూడా రిక్రూట్మెంట్ త్వరగా చేయించాలని కోరుకుంటున్నాము. తర్వాత ఏంటి అంటే ఆ సెంటర్లు కూడా ఇప్పుడు ఇచ్చిన ప్రైమరీ స్కూళ్ళలో ఇచ్చిన రూమ్స్ కూడా సరైన మౌలిక వసతులు లేవు. రెగ్యులర్ రూమ్లలో ఉండమని ఒకటే రూమ్ ఇచ్చి మేము స్టాకు, తర్వాత పిల్లలను కూర్చోబెట్టుకోవడము, తల్లులకు పౌష్టికాహారం ఇవ్వడము, ఇవన్నీ ఒకే రూమ్లో సాధ్యం కాని పనులు. కాబట్టి మాకు మౌలిక వసతులు లేని సెంటర్లో అంగన్వాడీ టీచర్లు పిల్లలను పెట్టుకొని కూర్చోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి జీతాలు కూడా కరెక్ట్గా రావడం లేదు, అద్దెలు రావడం లేదు, ఎటువంటి బకాయిలు లేకుండా ఏ నెల ఆ నెల జీతాలు ఇస్తేనే మేము కూడా కొంచెం బ్రతకడానికి కష్టాలు అనేది లేకుండా ఉంటుందని కోరుచున్నాము ప్రభుత్వం. ఐసిడిఎస్లో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా 145 ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో 70,000 మంది అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు. ఈరోజు 35,000 అంగన్వాడీ కేంద్రాలలో దాదాపు 25% మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి, ప్రభుత్వ స్కూళ్ళల్లో నడుస్తున్నవి. ప్రభుత్వం మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించింది 18,000 రూపాయలు ఇస్తాం, పెన్షన్ ఇస్తాం, రిటైర్డ్ అయినటువంటి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు 1,00,000, 2,00,000 ఇస్తామని చెప్పినటువంటి మాట ఇప్పటికీ అమలు కాలేదు. ఆయాకు 1,00,000 రూపాయలు, టీచర్కు 2,00,000 రూపాయలు ఇవ్వాలి. పెన్షన్ ఏదైతే ఉందో ఆసరా పెన్షన్ ఇస్తామని చెప్పారు, ఆసరా పెన్షన్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే 18,000 వేతనం ఏదైతే ఉందో వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ శుక్రవారం సభలలో ఉన్నటువంటిది అప్పటికే వాళ్ళ ప్రాజెక్టు మీటింగ్లలో, వాళ్ళ సెక్టార్ మీటింగ్లలో వీళ్ళ రిపోర్ట్ కానీ, గ్రోత్ లెవెల్ కానీ, పౌష్టికాహార లోపం కానీ,
అట్లాగే పోషన్ ట్రాక్ సమస్యలతోటి ఆన్లైన్లతోటి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకే ఆన్లైన్ విధానం ఉండాలని, 2 ఆన్లైన్ల విధానాలు ఉండకూడదనేది కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భారీగా తరలివచ్చారు భక్తులు. సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తెల్లవారుజామునే ధర్మగుండాల్లో స్నానాలు ఆచరించి కోడెమొక్కలు చెల్లించుకొని క్యూలైన ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అనుబంధ దేవాలయాల్లో పూజలు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్ నగర్ ఓం సాయి ఫెర్టిలైజర్స్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేశారు ఏవో అలివేణి. దుకాణంలో ఉన్న ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తన ప్యాకెట్లను తనిఖీ చేసి స్టాక్ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏవో అలివేణి మాట్లాడుతూ విత్తనాలు, ఎరువులు, రసాయనాలు కొనే ముందు జాగ్రత్తలు పాటించాలని రైతులకు సూచించారు. బ్రాహ్మణపల్లి ఆగ్రోస్ DCMS సెంటర్స్ లో పచ్చి రొట్టె విత్తనాలు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. రైతులు విత్తనాలు కొనే సమయంలో రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని, విత్తన ప్యాకెట్ పై ఉన్న అన్ని రకాల వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవాలన్నారు. విత్తనాలు వేసిన 48 గంటలలోపు పెండె మిథైల్ గడ్డి ముందు స్ప్రే ద్వారా కలుపు నివారణ చేసుకోవచ్చన్నారు. పెద్దపల్లి మండల రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన రైతు సోదరులు ఇప్పుడు విత్తనాలు కొనుగోలు చేయడానికి ఇప్పుడు అన్ని దుకాణాల చుట్టూ వెళ్తూ ఉన్నారు. ఆథరైజ్డ్ డీలర్స్ దగ్గర, ఇట్లా లైసెన్స్ ఉన్నటువంటి డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలన్నది నా యొక్క మనవి. రైతు సోదరులందరికీ మళ్ళీ చెప్తా, విత్తనం కొంటున్నారు అంటే ఫస్ట్ ఒక ఆథరైజ్డ్ డీలర్, ఇట్లా బోర్డు పెట్టుకున్నటువంటి డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయండి. ముఖ్యంగా కాటన్ ప్రతి విత్తనాల విషయంలో. తర్వాత రెండవది ఏంటంటే కంపల్సరీ ఆ విత్తనం కొన్న వెంటనే వీటి మీద ఉన్నటువంటి డీటెయిల్స్, వివరాలు ఇక్కడ ఉంటాయి వెనకాల, వాటి ఎక్స్పైరీ డేట్, వాటి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, కంపెనీ, మీకు కావాల్సిన కంపెనీ సెలెక్ట్ చేసుకొని కొనుక్కున్నాక ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి అమ్మడానికి వీలు లేదు. ఎక్స్పైరీ డేట్స్ ఏమైనా ఉంటే అవి డిస్మాంటిల్ చేయడానికి కూడా మనకు పర్మిషన్ తీసుకొని డిస్మాంటిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్స్పైరీ డేటెడ్ విత్తనాలు అవి ఏమన్నా ఉంటే వాపసు పంపించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కరెక్ట్గా రూల్ ప్రకారం పోకపోతే కఠిన చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కరీంనగర్ రేకుర్తిలో ఓబెన్ ఎలక్ట్రిక్ కంపెనీ బైక్ షోరూమ్ ప్రారంభించారు. శ్రీ రాజరాజేశ్వరి ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులు యజమాని బండారు అశోక్, మాజీ కార్పొరేటర్ సుదగోని మాధవి కృష్ణ గౌడ్, రీజనల్ మేనేజర్ రాజేష్ తో కలిసి షోరూమ్ ను ప్రారంభించారు. అనంతరం నూతన బైక్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓబెన్ ఎలక్ట్రిక్ 2 బైక్స్ అందుబాటులో ఉన్నాయని, ఒకటి 2.6 కాగా మరొకటి 3.4 కిలోవాట్ నడుస్తాయని తెలిపారు. ఓబెన్ ఎలక్ట్రిక్ బైక్ ఇప్పుడు తెలంగాణలో 4వ షోరూమ్ తో అందుబాటులోకి వచ్చిందన్నారు. 8 ఏళ్ల కాల పరిమితితో ఫైనాన్స్ సౌకర్యం అందుబాటులో ఉందని చెప్పారు. ఈరోజు మనం ఓపెన్ ఎలక్ట్రిక్ షోరూమ్ కరీంనగర్లో ఓపెన్ చేయడం జరిగింది. ఇది థర్డ్ అవుట్లెట్ ఇన్ మన తెలంగాణలో 3వ షోరూమ్ కరీంనగర్లో మనం ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ ఎలక్ట్రిక్ ఇప్పుడు ప్రస్తుతం మనకి బైక్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మనకి 175 కిలోమీటర్స్ IDC రేంజ్తోని మనము ఇప్పుడు వెహికల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. LFP టెక్నాలజీతోని ఈ వెహికల్ ఇప్పుడు సప్లై చేస్తున్నాము. 100% సేఫెస్ట్ బ్యాటరీ, అంటే ఫైర్ కానీ ఇట్లాంటి ఛాన్సెస్ అస్సలకే ఉండవు. అండ్ వెహికల్ బిల్డ్ కూడా హై క్వాలిటీ బిల్డ్ కెపాసిటీతోనే ఉంది. 100% ఇండియన్ మేడ్, అంటే ఇన్ హౌస్ టెక్నాలజీతోని ఈ వెహికల్ అనేది మనము రెడీ చేయడం జరిగింది. బుకింగ్స్ ఈ రోజు నుంచి కరీంనగర్లో స్టార్ట్ అయింది. అందరూ ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకొని ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఇంకా మీరు యూజ్ చేయాలని కోరుకుంటున్నాను. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రేకుర్తి గ్రామము 18వ డివిజన్లో ఓబెన్ ఎలక్ట్రిక్ వాహనాన్ని బైక్ను ప్రారంభోత్సవం చేసుకొని మార్కెట్లోకి విడుదల చేయడం జరుగుతుంది. ఇట్టి వాహనము దయచేసి ప్రజలందరూ గమనించి, ఎలక్ట్రిక్ వాహనం కాబట్టి రాబోయే ముందు భవిష్యత్తులో పొల్యూటెడ్ వెహికల్గా మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఈ పొగ ద్వారా ఆరోగ్య సమస్యలు లేకుండా అన్ని విధాలుగా ఉండే విధంగా కంపెనీ యాజమాన్యం వాళ్ళు మనకి ఇది మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. దయచేసి ప్రజలందరూ ఇట్లాంటి వాహనాలను మనము కొనుక్కొని మనము వాడాల్సిందిగా మనం కోరుకుంటున్నాము. ఇట్లాంటి వాహనాలతోటి భవిష్యత్తులో మనకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యం ఉండడానికి కూడా వీలు పడుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించి ఇట్లాంటి వాహనాలనే ముందు తరాలకు ఉపయోగపడే విధంగా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము.
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 335 దరఖాస్తులు వచ్చాయి. కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ చాహిల్ బాజ్పేయి, జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్టీఓ మహేశ్వర్ బాధితుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. నగరంలోని డంప్యార్డ్ తొలగించాలని అలకాపురి కాలనీ నుండి మహిళలు మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. తనను కుల బహిష్కరణ చేశారని తిమ్మాపూర్ చెందిన చంద్రయ్య అదనపు కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన తనను బహిష్కరించడం వల్ల ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే లైన్ కింద కోల్పోయిన భూములకు పరిహారం చెల్లించాలని ధర్మారం చెందిన 16 కుటుంబాల బాధితులు కలెక్టరేట్ కు వచ్చి గోడు వెళ్లబోసుకున్నారు. థర్డ్ లైన్ రైల్వే కింద 16 మంది ఇండ్లు పోయినాయి 3.5 సంవత్సరాల క్రితం. మా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద మేము హైకోర్టును సంప్రదించడం జరిగింది. హైకోర్టులో గవర్నమెంట్ వాళ్ళు వచ్చి రైల్వే వాళ్ళు వచ్చి మేము ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. మా ఎకనామికల్ సర్వే చేయమని కలెక్టర్ గారికి ఆర్డీఓ గారు చెప్పినారు. వాళ్ళు సర్వే చేయకుండా వాళ్ళు 3.5 సంవత్సరాల పాటు తింపుతున్నారు. అందరూ నిరుపేద కుటుంబం చెందిన వాళ్ళం ఉన్నాము. దయచేసి గవర్నమెంట్ వాళ్ళు మాకు స్పందించి చేయగలరు. మాకు ఇండ్లన్నీ పోయినాయి, మీకు రోడ్ల మీద ఉంటున్నాం, మాకు ఆత్మహత్యలు శరణం అయిపోయినాయి. దయచేసి తొందరగా మాకు ఎన్నికల సర్వే చేసి కలెక్టర్ గారు స్పందించి తొందరగా కలెక్టర్కి చుట్టూ కూడా లెక్కలేని సార్లు మీకు ప్రజామాలకు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ రిపోర్ట్తో సహా మా దగ్గర ఉన్నాయి. అందరూ నిరుపేదలు ఉన్నారు. చాలా మందిలో కొత్త యజమానులు చనిపోయినారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు 3.5 సంవత్సరాల పాటు మేము దాదాపు తిరుగుతున్నాం థర్డ్ లైన్ కింద. పంపిస్తాం అంటున్నారు అధికారులు, కానీ పంపడం లేదు ఎవరైనా. కానీ బాగా విరక్తి కొద్దిగా ఈ ఫైల్ కనుక కదిలేకపోతే అందరం వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముక్కడ వచ్చి ఆత్మహత్యలు మాకు శరణ్ మేము చెప్తున్నాం. తొందరగా ఫైల్ కదిలేయగలరని మేము అందరి తరఫున కోరుతున్నాము. 16 మంది ఇండ్లు పోయినాయి. రైల్వే బల్లార్షా 3 సంవత్సరాలు అవుతుంది. మా 3 సంవత్సరాల ఉంది మేము తిరుగుతాను. హైకోర్టులో కేసు వేస్తే వాళ్ళు ఇక్కడికి లెటర్లు పంపిరు. వాళ్ళకి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇవ్వని ఒప్పుకున్నారు. కోర్టు ఒప్పుకున్నది. కోర్టు ఒప్పుకున్నదని ఇక్కడ మన ఎంఆర్ఓ ఆర్డీఓ సారు తహసీల్దార్ వీళ్ళు ఇవ్వలేక మనకి సర్వే చేసి చేస్తారు, కానీ రసీదులు పంపుతలేరు ఆర్డీఓ ఆఫీస్కు. మేము 3 సంవత్సరాల ఉంది తిరిగి మేము కూలి చేసుకుంటే తిన్నట్టు, లేకుంటే ఉపాసం పడినట్టు. ఈ కూలికి పోతామా, మేము సార్ల చుట్టూ తిరుగుతామా అన్న బాధలు ఉన్నాం మేము. దయచేసి మాకు ఆ ప్యాకేజీ చెయ్యాలి. లేకుంటే 16 మంది కుటుంబాలు ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట్న, కలెక్టర్ ఆఫీస్ ముంగట్న అందరం మనసీసాలు తెచ్చుకొని ఆనే తాగుతాం. ఇక పోయినప్పుడల్లా రేపు పంపిస్తా, ఎల్లుండి పంపిస్తా అన్నాడు. మళ్ళీ ఇప్పుడు లాస్ట్కి వచ్చినాక ఎకనామిక్ సర్వే రసీదు లేదు. ఇలా ఎకనామిక్ సర్వే రసీదు ఉంటే నేను ఫైల్ పంపిస్తా అని చెప్తాడు. దాదాపు 50 సంవత్సరాలు ఉన్నా. నాకు 2023 నుంచి వెళ్ళి 6వ నెల నుంచి వెళ్ళి బంద్ చేశారు సార్. నన్ను కులం బహిష్కరణ చేశారు. ఇంత తొవ్వ అడిగినందుకు, ఒక పేటు జాగా అడిగినందుకు నన్ను కుల బహిష్కరణ చేసి నన్ను కులంలో రాణించలేదు, చేపలు పట్టనించలేదు. తోపెల గుంజుకున్నారు, నన్ను చేపలు గుంజుకున్నారు. నీకు కులం లేదా అని చెప్పి ఎలగొట్టారు. బోనాలు చేసుకున్నా కానీ నన్ను విలువలేదు సార్. నన్ను బోనాలు చేసుకున్నా విలువలే. నన్ను అరగోస పెడతారు. చచ్చినా బతికినా ఎక్కడికి పోయినా నన్ను వెలుసలేదు, చేసులేదు. వాళ్ళే పోతారు. వాళ్ళే నాకు ఏ పత్రిక సూతా ఇస్తలేరు, ఏది చేస్తలేరు. ఇప్పుడు నేను ప్రజావానికి వచ్చిన, ప్రజావానికి మొన్న వచ్చిన, ఇవాళ సూతా వచ్చి నేను నాయకులతో చెప్పి మాట్లాడుకొని ప్రజావానికి వచ్చి కలెక్టర్తో మాట్లాడి నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటాను. మీ అందరు దయచేసి న్యాయం చేయాలని చెప్పి నేను చెప్పుకుంటున్నాను. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేరళలో కరోనా ఫ్లూ లక్షణాలతో ఉన్న 200 మందిని గుర్తించారు వైద్య నిపుణులు. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు నమోదు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తుంది. దేశంలోని సుమారు 20 రాష్ట్రాల్లో కరోనా వేరియంట్ కేసులు నమోదు కావడంతో వైద్య సిబ్బంది ఔషధ నిల్వలు సిద్ధం ఉంచుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆయా రాష్ట్రాలను అలర్ట్ చేస్తుంది. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్త వేరియంట్ల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. దేశంలో అత్యధిక కరోనా కేసులు కేరళలో నమోదు కాగా ఆ రాష్ట్ర వైద్య శాఖ అప్రమత్తమైంది. అక్కడ 200 మందికి పైగా లక్షణాలతో ఉన్న వారి గురించి గుర్తించగా మాస్కుల ధారణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది అక్కడి సర్కార్. మహారాష్ట్రలో ముంబై ఒక్కసారిగా కేసుల పెరుగుదలతో ఆందోళన నెలకొంది. ఈ నెలలో 95 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 35, ఢిల్లీలో గత 24 గంటల్లో 23 కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో, గాజియాబాద్ వంటి ప్రాంతాల్లోనూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 257 యాక్టివ్ కేసులున్నట్టు అధికార వర్గాలు ప్రకటించాయి. ఆసుపత్రులు, వైద్య సిబ్బంది, ఔషధ నిల్వలు తదితర వస్తువులు సిద్ధంగా ఉంచాలని కేంద్రం ఆదేశించింది. కాగా ఇప్పటి వరకు 5 కరోనా సంబంధిత మరణాలు సంభవించినట్టు నివేదికలు చెబుతున్నాయి. కానీ దీనిపై ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. మళ్ళీ ఇప్పుడు మన దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం పేపర్లో. కాకపోతే ఇంతకు ముందున్నంత సివియర్గా ఇప్పుడు కరోనా రావట్లేదు. మనకు తర్వాత కేసులు కూడా చాలాసార్లు అంటే నమోదు అవుతూనే ఉన్నాయి.
కానీ మళ్ళీ ఎక్కువ కేసులు పెరగడంతో మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంచెం మళ్ళీ అలర్ట్నెస్ ప్రకటించడం జరిగింది. ఏం లేదు, దీనికి మళ్ళీ మనం ఇంతకుముందు చూసుకున్నట్టు మాస్కులు చాలామంది తిరిగే దగ్గర ఎక్కడికి వెళ్ళినా కానీ మాస్కులు పెట్టుకొని వెళ్ళాలి. అంటే తర్వాత శానిటైజర్ మళ్ళీ ఎవరినైనా షేక్ హ్యాండ్స్ ఇచ్చుడు అవాయిడ్ చేయడం చేయాలి. తర్వాత ఏమన్నా ముట్టుకున్నా కానీ శానిటైజ్ చేసుకుంటే మళ్ళీ దీన్ని అవాయిడ్ చేయడం అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీన్ని ఇప్పుడు వస్తున్నదంతా మనం ఇంతకుముందులాగా కరోనాకు భయపడాల్సిన అవసరం లేదు. చాలా వరకు మనకు కామన్ కోల్డ్, బాడీ పెయిన్స్, ఫీవరు, మామూలు వైరల్ ఫీవర్స్ లాగే వచ్చి మళ్ళీ సబ్సైడ్ అయిపోతుంది. బేసిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. చాలా హై ట్రీట్మెంట్లు కూడా అవసరం లేదు. కాకపోతే కొంచెము వయసు మన పెద్దవాళ్ళకు మాత్రం కొంచెము కాంప్లికేట్ అవుతున్నట్టు తెలిసింది. కొంచెం వృద్ధులు, ఒక 50-60 సంవత్సరాల ఎబో ఉన్న వాళ్ళు, తర్వాత ముందు హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే బాగుంటుంది. సో ఈ ఒమిక్రాన్ వేరియంట్లో ఒక సబ్ వేరియంట్ ఇప్పుడు మనకి సర్క్యులేట్ అవుతుంది. సో ఇప్పుడు అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కోవిడ్ అనేది ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాస్క్ పెట్టుకోవడం. సో మనకు ఒకవేళ జ్వరం వచ్చి గొంతు నొప్పి, జలుబు, దగ్గు ఉందంటే ఇమీడియట్గా మనం మాస్క్ పెట్టుకోవాలి. కొంచెం గ్యాదరింగ్స్కి దూరంగా ఉండాలి, రెస్ట్ తీసుకోవాలి. చక్కటి ఆహారము, నిద్ర, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఆహారం అది తీసుకొని రెస్ట్ తీసుకుంటే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. జ్వరం అది ఉంటే పారాసెటమాల్ లాంటివి వేసుకోవడం, గొంతు నొప్పి ఉంటే ఏమైనా మైల్డ్ సెట్రిజిన్ లాంటివి తీసుకోవడం జలుబుకి, అది డాక్టర్ పర్యవేక్షణలో ఉండి మనకి ఏమైనా సిమ్టమ్స్ ఎక్కువ అవుతున్నాయా, అంటే ఇది జస్ట్ జ్వరము, జలుబు, దగ్గులా ఉండిపోయిందా, ఏమైనా ఆయాసం వస్తుందా, నడుస్తున్నప్పుడు ఆయాసం రావడం కానీ, పడుకున్నప్పుడు దగ్గు ఎక్కువగా రావడం, ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఎక్కువ సిమ్టమెటాలజీ ఎక్కువ అవుతుంది అనుకుంటే తక్షణమే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు అది వ్యాధి తీవ్రత ఎంత ఉందో గుర్తించి దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కోవిడ్ గురించి మనం భయపడవలసిన ఏం లేదు. కాకపోతే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిల్లో ఫస్ట్ది మనం చెప్పుకున్నట్టు మాస్క్ పెట్టుకోవడం, రెండవది హ్యాండ్ శానిటైజేషన్ అంటే చేతులు శుభ్రపరచుకోవడం. ఇవి 2 జాగ్రత్తలు మనం ఖచ్చితంగా తీసుకుంటే డెఫినెట్గా మనం మళ్ళీ పెద్ద పెద్ద పాండమిక్స్కి దూరంగా ఉంటాము. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, టేక్ రెస్ట్ వెన్ యు ఆర్ అన్హెల్దీ అండ్ సేఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో సేఫ్ గార్డ్ యువర్, మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా సేఫ్ గార్డ్ చేయండి. ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మన అందరూ కూడా, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇంతకుముందు అయితే ఎలాగో మనము సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాస్క్ ధరించి దానికి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకున్నాము. దాంతో పాటుగా జ్వరం వస్తే ఖచ్చితంగా టాబ్లెట్స్ వేసుకోవడం కానీ, దాని తర్వాత దానికి ర్యాపిడ్ టెస్ట్ చేసుకోవడము, దాని తర్వాత కోవిడ్ అని నిర్ధారణ వస్తే మాత్రం ఐసోలేషన్గా ఉండి మనం ఏదైతే వాడినామో ఐసోలేషన్గా ఉండి దానికి సంబంధించిన మెడిసిన్స్ ఏదైనా కూడా ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనకి ఏమైనా దగ్గు కానీ, బాడీ పెయిన్స్ కానీ విపరీతంగా పెరిగి ఇంకా మనకు శ్వాసలో ఇబ్బంది కలిగితే మాత్రం ఖచ్చితంగా మీరు దగ్గరున్న పిహెచ్సిలో కానీ సిహెచ్సిలో కానీ సంప్రదించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని మాత్రం అశ్రద్ధ చేయడానికి మాత్రం అవసరం లేదు. ఎందుకంటే రాబోయేది వర్షాకాలం కాబట్టి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వారికి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా వయసు ఉండడం కానీ, లేకపోతే స్మోకింగ్ హిస్టరీ ఉండడం కానీ, ఊపిరితిత్తుల సమస్యలు ఉండడం కానీ, వాళ్ళు రిస్క్ ఫ్యాక్టర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని అరికట్టాలని నేను అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాను. తెలంగాణలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. హైదరాబాద్ కుకట్పల్లిలో ఓ వైద్యునికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. గాంధీ ఆసుపత్రిలో 25 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ప్రజలు మాస్కులు ధరించడం, శానిటేషన్ పాటించడం, జలుబు, జ్వరం వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సురక్షితంగా ఉండొచ్చని సూచించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సిరిసిల్లలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఘర్షణ, పోలీసుల లాఠీ చార్జ్, పలువురు అరెస్ట్. కరీంనగర్ లో సింగర్ మధుప్రియ సందడి, సంస్కృతిక్ కిచెన్ ప్రారంభించిన సింగర్. ప్రజావాణికి భారీగా ఫిర్యాదులు, సమస్యలు పరిష్కరించాలని బాధితుల ఆవేదన. ఇవి మానేరు న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.